కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనివల్ల సౌత్ స్టేట్స్ చాలా నష్టపోతాయని అంటున్నారు. అందుకే గతంలో ఇందిరాగాంధీ డీలిమిటేషన్ కు అంగీకరించలేదన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ఛాన్స్ ఉందా? కేంద్రం డీలిమిటేషన్ తెస్తే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల వాయిస్ తగ్గిపోతుందా? ఇదే అంశంపై ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్ లో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు గౌరీ సతీష్ కుర్మా గారు టీపీసీసీ, అలాగే బండారి రామ్మోహన్ గారు అనలిస్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్, ముందుగా బండారి రామ్మోహన్ గారు మీరు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్లుగా ఈ డీలిమిటేషన్ వస్తే దక్షిణాది వాయిస్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది అంటారా? సుష్మా గారు, మీకు అట్లాగే సతీష్ కుర్మ గారికి 360 టీవీ ప్రేక్షకులు నమస్కారం. చాలా అకాడమిక్ డిస్కషన్ ఇది పెట్టడం మంచిది అంటున్నారు, ఎందుకంటే రాజకీయాలకు తావులేదు. ఇందులో చాలా వరకు రెండు రాజకీయాలు తెస్తున్నారు, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అని. అది కూడా కరెక్ట్ గా జనాభా ప్రాతిపదికన దేశం అంతా ఇప్పుడు కనుక వచ్చే ఎన్నికల్లో కనుక లిమిటేషన్ చేస్తే దక్షిణాది 5 రాష్ట్రాలతో పాటు ఉత్తరాది మన తూర్పు రాష్ట్రాలకు నష్టపోతాయి. ఉదాహరణ నేను చెప్తాను అది ఎట్లా నష్టపోతాయి. అంతకంటే ముందు దీని ఒక చరిత్ర ఒకసారి అకాడమిక్ డిస్కషన్ కనుక సుప్రకారం అనుమతిస్తే ఒక 2 నిమిషాలు దీన్ని మనం మాట్లాడుకుందాం. మొదటగా 1951లో డిలిమిటేషన్ అయినప్పుడు అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఒక ఓటు ఒక విలువ. ఒక ఓటు ఒక విలువ అంటే ఒక మనిషికి ఒక ఓటు ఉండాలి, ఒకే విలువ ఉండాలి. అంటే దేశం అంతా మనుషులందరికీ ఒకే ఓటు విలువ ఉండాలి. అది సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి డీలిమిటేషన్ చేయాలని పెట్టుకున్నాం. 1951లో జరిగిన 50లో జరిగిన డీలిమిటేషన్ 51, 52 ఎన్నిక జరిగింది. అది మొదటి సార్వత్రిక ఎన్నికలు. తర్వాత 61 డీలిమిటేషన్ యాక్ట్ కూడా వచ్చింది. అప్పుడు 10 ఏళ్ళు జరిపారు. కానీ అప్పటికి వచ్చేకల్లా కొన్ని రాష్ట్రాలు మళ్ళీ కొత్త విలీనమైంది మన దేశంలో. 61 తర్వాత మళ్ళీ 71కి వచ్చాక ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నారు. మొదటి నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారు, తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 71లో జనాభా ప్రాతిపదికన దేశం అంతా డీలిమిటేషన్ జరిగింది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని సీట్లు నష్టపోయాయి. దాన్ని గమనించి ఆమె పెద్ద మనసుతో ఆ రోజే అప్పటి నుంచి 30 ఏళ్ల దాకా ఈ డీలిమిటేషన్ వాయిదా వేస్తూ అప్పుడు మాత్రం జరిపారు. ఉదాహరణ చెప్తాను, 71 అంతకుముందు 51, 61 జరిగింది వేరు. 71కి వచ్చేకల్లా పుదుచ్చేరి లాంటి రాష్ట్రం మన దేశంలో కలవడం, గోవా లాంటి ఎవరిని కలవడం, అంటే పుదుచ్చేరి మన పోర్చుగీస్ ప్రాంతంలో ఉంటే కనుక అవి కలవడం. ఈ మొత్తం మీద ఇప్పటి భారతదేశం ఏర్పడ్డ క్రమంలో 71కి వచ్చేకల్లా సిక్కిం కూడా చేరడే అప్పటికి. ఇంకా కనుక నియోజకవర్గాల సంఖ్య పెంచుకుంటూ పోయారు. మొట్టమొదటి 51లో 479 ఉంటే తర్వాత 522 అయింది. చివరిగా ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఉందో ఆ సంఖ్య 542కే కుదించారు. అప్పుడు 543 సిక్కిం 75 కలిసిన తర్వాత ఒక సీటు పెంచుకున్నాం. మొత్తం మీద 71, 72 డీలిమిటేషన్ ప్రకారం జరిగింది. 76లో అమలైంది. తర్వాత 77లో మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు, అప్పుడు ఏది డీలిమిటేషన్ తర్వాత 76 డీలిమిటేషన్ తర్వాత జరిగిన ఎన్నికలు జరిగింది. అప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రమాదాన్ని ఊహించారు. ఆ ప్రమాదం కూడా చెప్తాను. ఏ ప్రమాదం ఏంటంటే అంతకుముందు 71 కన్నా ముందు 41 నియోజకవర్గాలు ఉన్న తమిళనాడు 39 పడిపోయింది. కాకపోతే పుదుచ్చేరి ఒక సీటు పెరిగింది, ఎందుకంటే కొత్తగా రాష్ట్రం అది కలిసింది కనుక. అట్లాగే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏది 73 కంటే ముందు 71 కంటే ముందు 43 నియోజకవర్గాలు ఉంటాయి, ఒక నియోజకవర్గం. ఇట్లా దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ పాటించే క్రమంలో ఆనాడే 3-4 ఏళ్ళు అయింది అప్పటికే. కానీ దక్షిణ భారతదేశ జనాభా పెరగాల్సిందే, పెరగలేదు. కుటుంబ నియంత్రణ అట్లాగే కొంత అవగాహన వేరుగా ఉంది చదువు విషయంలో వాటిల్లో కనుక. ఉత్తర భారతదేశం జనాభా పెరగడం వల్ల దక్షిణ భారతదేశంలో ఈ నేను చెప్పిన తమిళనాడులో 2 సీట్లు, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 సీట్ నష్టపోయింది. దీన్ని గమనించి ఆమె ఏం చేసిందంటే 30 ఏళ్ల పాటు దీన్ని వాయిదా వేస్తూ 2001 దాకా మళ్ళీ అవసరం లేదా అంటున్నాను. 2001కి వచ్చినప్పటి నుంచి మేము పూర్తిగా దీన్ని ప్రత్యక్షంగా దీన్ని పర్యవేక్షిస్తున్న వాడిని. ఈ డిలిమిటేషన్ కమిటీకి నేను 2001లో 2002లో మేము ఢిల్లీ దాకా వెళ్ళి దీని మీద ఇప్పుడు అభ్యంతరాలు ఏవైతే తీర్మానం చేస్తున్నారో ఇవన్నిటి గురించి నాలాగే చాలా మంది, ఇప్పుడు ముఖ్యంగా మనకు మిత్రులు గాలి వినోద్ కుమార్ గారు వచ్చారు, వాళ్ళ ప్రొఫెసర్, వాళ్ళు కూడా చెప్తారు. ఏమంటారు, నేను ఆ ప్రయత్నం చేశాను. అప్పుడు ఏమన్నానంటే అప్పుడు 91 జనాభా లెక్క తీసుకొని చేస్తామన్నారు కనుక కాదు 2001 జనాభా లెక్క తీసుకోవాలి, దానికి 1 సంవత్సరం వాయిదా వేసుకోండి అని కోరితే వాయిదా వేసుకున్నాం. రెండోది జనాభా లెక్కలు తీసుకున్నా కూడా దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ చేస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అవన్నీ రాష్ట్రాల్లో 16 సీట్లు కోల్పోతాయని లెక్కలతో సహా నిరూపించాను, చెప్పాను. కనుక డిలిమిటేషన్ జనాభా ప్రకారం పోవాలి, కానీ దక్షిణ భారతదేశానికి నష్టం కాకుండా ఉండాలంటే
విత్ ఇన్ ద స్టేట్ లిమిటేషన్ చేయండి, కానీ దేశవ్యాప్తంగా చేయొద్దు, ఫ్రీజ్ చేయండి ఈ నియోజకవర్గాలు అని చెప్పి కోరడం జరిగింది. అప్పుడు గౌరవ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. డిలిమిటేషన్ కమిటీకి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళేమి ప్రభావం చూపెట్టేది ఏమి లేదు, సిఫార్సు చేయడమే ఉంటుంది. తర్వాత డిలిమిటేషన్ కమిటీ ఇంకొక ఇమ్యూనిటీ దానికి ఏంటంటే, ఇప్పుడు స్పీకర్ ఇమ్యూనిటీ ఎట్లా శాసనసభల్లో చట్టసభల్లో ఇట్లా డిలిమిటేషన్ కమిటీకి ఒకసారి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద ఏ కోర్టు ఛాలెంజ్ చేయాలి, ఏ కోర్టు ఛాలెంజ్ చేయలేమా, ఏ ప్రభుత్వం కూడా మార్చడానికి వీలేదు. డిలిమిటేషన్ కమిటీకి సిఫార్సుల కోసం మొదలు మనం చెప్పవచ్చు, అనేక ప్రతిపాదనలు ఇవ్వచ్చు, కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకుని డిలిమిటేషన్ కమిటీ ఒకసారి డిలిమిటేషన్ చేసిన తర్వాత దాని మీద కోర్టులకు వెళ్ళడానికి వీల్లేదు. దాంతోపాటు ఏ ప్రభుత్వం కూడా మేము ఈ చట్టసభలో ప్రవేశపెట్టమనడానికి వీల్లేదు. కనుక అంత ఇమ్యూనిటీ ఉంది కనుక 2001లో వాజ్పేయి గారు కూడా చాలా దూరం ఆలోచన చేసి దాని ఇమీడియట్ ఆ డిలిమిటేషన్ కమిటీ నివేదిక ఆమోదించారు. మళ్ళీ 25 ఏళ్ల దాకా ఈ సమస్య రాకుండా 2026 దాకా దీన్ని ఫ్రీ చేశాం. ఈ రెండు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత బీజేపీ, ఎవరు వచ్చినా దక్షిణ భారతదేశ ప్రజల కోరికను మన్నించారు. కోరిక కూడా కాదు, ఒక రకంగా డిమాండ్. ఎట్లా అంటే 60 ఏళ్ళలో మనకు ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు కుటుంబ నియంత్రణ పథకం వచ్చిన తర్వాత 71 నుంచి ఆ 30 ఏళ్లలో చాలా జనాభా డెమోగ్రఫీ మారింది. ఉత్తర భారతదేశంలో బీమారి రాష్ట్రాలు అంటాం సుష్మా గారు, మనకు బీహారు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అంటే మళ్ళీ విడిపోయినాయి. అవి 8 స్టేట్లు 7 స్టేట్లు అయితే రాజస్థాన్ విడిపోలే కానీ 7 స్టేట్లు అయినాయి. వీటిలలో ముఖ్యంగా బీమారి రోగగ్రస్త రాష్ట్రాలు ఉంటాం. అక్కడ జనాభా పెరుగుదల వేగంగా ఉన్నది, మనకంటే రెండింతలు ఉన్నది. త్వరగా చెప్పాలంటే మనం 1.2 దాకా ఉంటే వాళ్ళు 2.73 దాకా ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో. అయితే మొత్తం మీద దేశ జనాభా పెరుగుదల అక్కడ ఎక్కువ ఉన్నది. ఒక మాట గమనిస్తారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వచ్చిన సమస్యలు చెప్తారు, ఇప్పుడు దానికి సమస్య చెప్తారు, పరిష్కారం రెండో మాట్లాడినట్టు. సార్ సతీష్ కుమార్ గారు ఏమంటారో చూద్దాం. సతీష్ కుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు బీజేపీ నేతలు ఎలాంటి నష్టం జరగదు డీలిమిటేషన్ వల్ల అని చెప్తున్నారు, దీనికి మీరేం చెప్తారు? అంటే డీలిమిటేషన్ జరిగితే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది, దక్షిణాది ప్రజలు నష్టపోతారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది, మీరేమంటారు? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి రామ్మోహన్ సార్ గారికి, వినోద్ సార్ గారికి, న్యూస్ 360 ప్రేక్షకులకు, మీకు అందరికి కూడా సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, ఒకసారి భారతీయ జనతా పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ వాస్తవాన్ని ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే 2026లో పెంచవలసినటువంటి డీలిమిటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం గనక 2021 జనాభా లెక్కల ప్రకారం కనుక డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్ సంఖ్య కానీ అసెంబ్లీ సంఖ్య కానీ నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యుల సంఖ్య తగ్గినప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో మన సంఖ్య తగ్గినప్పుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము దక్షిణాది రాష్ట్రాల పైన సవతి ప్రేమ చూపిస్తూ బడ్జెట్ కేటాయింపుల్లో మనకు వివక్ష చూపిస్తూ ఉంది. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైతే సంఖ్యాబలం తక్కువ ఉంటుందో అక్కడ నిధులు కేటాయింపులు అనేటివి వివక్ష జరుగుతుందనేది మన ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి అంశం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే డీలిమిటేషన్ చేయాలనే ప్రతిపాదన ఉన్నటువంటి సందర్భంలో 2001 జనాభా ప్రాతిపదికన కాకుండా 1971 ఇందాక రామ్మోహన్ సార్ చెప్పినట్టుగా ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అనే నినాదంతో, దేశంలో జనాభా పెరగొద్దు అనే నినాదంతో అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేసినటువంటి ప్రచారాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా అందరూ కూడా కుటుంబ నియంత్రణను పాటించినటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూసినటువంటి ధర్మిల. దాని కారణంగానే మన జనాభా ఏ విధంగా తగ్గించుకున్నామో అది మనకు శాపమా అని మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం. సో ఆ విధంగా చేసినట్టయితే పార్లమెంట్లో మన సంఖ్య తగ్గినట్టయితే రాజకీయంగా మనము దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు, దాంతోపాటు రాజకీయంగా ప్రాతినిధ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అటు జనాభా ప్రాతిపాదిక కాకుండా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఆధారంగా నిష్పత్తి ప్రాతిపాదికన పార్లమెంట్ స్థానాలు గనక పెంచినట్టయితే తప్పకుండా దేశంలో ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా ఉండే అవకాశం ఉంటుందనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం.
సతీష్ కుర్మ కానీ గారు, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో మనం ప్రత్యక్షంగా సతీష్ కుర్మ గారు, సతీష్ గారు, ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాం ఇప్పుడు జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో. అలాగే రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని విభజన చేయాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? అందుకనే నేనేం చెప్తున్నానంటే, ఎక్కడైతే దక్షిణాది రాష్ట్రాలు ఇద్దరు వద్దు ఒకరు ముద్ద నిందాన్ని పాటించినటువంటి రాష్ట్రాలు జనాభా తగ్గినాయి కాబట్టి రాష్ట్రం యొక్క జనాభాను యూనిట్గా తీసుకున్న తర్వాత అక్కడున్నటువంటి పార్లమెంటు సభ్యుల యొక్క నిష్పత్తి ప్రకారం కనుక డీలిమిటేషన్ చేస్తే ఆ రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా మా డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది. జనాభా ప్రాతిపాదికన కనుక తీసుకున్నట్టయితే 1971 ప్రకారము దీన్ని ఆధారంగా తీసుకొని డీలిమిటేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగే అవకాశం ఉండదు అనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కానీ బీజేపీ నేతలు మాత్రం ఎలాంటి నష్టం జరగదు, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగకూడదు అని చెప్తున్నారు. సారీ సతీష్ గారు, అంటే బీజేపీ నేతలు మాత్రం తెలంగాణ కావచ్చు దక్షిణాది రాష్ట్రాలకి ఎలాంటి నష్టం జరగదు ఈ డీలిమిటేషన్ వల్ల అని చెప్తున్నారు. ఒకటే సూటి ప్రశ్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి, 2001 జనాభా ప్రాతిపాదికనగా డీలిమిటేషన్ చేస్తే 2026 తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే నష్టం జరుగుతుందా లేదా అది స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతో పాటుగా మేము దీన్ని ప్రాతిపాదికనగా చేస్తున్నాము అనే స్పష్టత కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందనేది కూడా ఆలోచన చేయాలి. ఒకానొక సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పుడుందా అని మాట్లాడుతున్నారు. మరి 2026 అని అంటే ఇప్పుడు 2025లో ఉన్నాం కదా. దీని తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో ఏ విధంగానైతే 1 నేషన్ 1 కంట్రీ అని అంటూ ఉన్నారో అదే విధంగా ఈ బిల్లును తెచ్చే ప్రమాదం కూడా ఉంది కదా. సో ఆ రకంగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు కానీ వారి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకొని ఆ తదనుగుణంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన మేరకు వారు చెప్తున్నారు అని చెప్పి ఆలోచించవలసినటువంటి అవసరం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన ఉంది కదా. అది ఆలోచించకుండా నష్టం ఏ విధంగా జరగట్లేదు అని చెప్పాలి కదా. మరి ఈ విధంగా నష్టం జరుగుతుంది అని మేము చెప్తా ఉన్నాం. అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సిపిఐ కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ మరి వాటి గొంతు వినాలి కదా. ఈ విధంగా నష్టం జరగట్లేదని చెప్పాలి కదా. అది చెప్పకుండా తప్పించుకు తిరగడం అనేది సమంజసం కాదు కదది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. అయితే సతీష్ గారు, దీనిపైన మనతో పాటు జాయిన్ అయ్యారు ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే గాలి వినోద్ కుమార్ గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ 2 వాదనలు కూడా విన్నారు కదా, అసెంబ్లీలో జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిందంతా కూడా తెలుసు. సో ఏం చెప్తారు ఈ 2 వాదనల్లో నిజం ఎంత? 2 కూడా అవి ఉత్తరాది పార్టీలే. 2 కూడా ఇవాళ దేశాన్ని ముఖ్యంగా దక్షిణాది మీద అణిచివేసిన పార్టీలే ఈ 2 పార్టీలు కూడా. ఒకటే స్పష్టంగా సూటిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగదలుచుకున్నా, మీరు ఆంధ్రప్రదేశ్ను విభజించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ను ఎందుకు విభజించలేదు? ఇవాళ బీమారు రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కంటే 100 రెట్లు వెనుకబడింది. అన్ని రంగాల్లో 100 రెట్లు వెనుకబడింది. ఎప్పుడైనా ఒక అతిపెద్ద రాష్ట్రాన్ని విభజిస్తే ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి ఇవాళ ఉత్తరప్రదేశ్లో 4 రాష్ట్రాలు చేయాలని చెప్పి ఆమె కుమారి మాయావతి గారు అసెంబ్లీ తీర్మానం చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరి దాన్ని ఎందుకు ఆమోదించలేదు? అసెంబ్లీ తీర్మానం చేయని ఆంధ్రప్రదేశ్ను మాత్రమే ఎందుకు మీరు విభజించారు? అది కూడా తెలంగాణ పేరుతోని. మరి అక్కడ ఉద్యమాలు లేవా? బుందేల్ఖండ్ ఉద్యమం లేదా? హరిత ప్రదేశ్ ఉద్యమం లేదా? అక్కడ ఉద్యమాలు అనేటివి 150 సంవత్సరాల నుండి కొనసాగుతున్నప్పుడు ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నదో, సోనియా గాంధీ ఉన్నదో, లేదంటే వాళ్ళ నాయకులంతా అక్కడికి గెలిచారు కాబట్టి వాళ్ళ రాష్ట్రం ఉత్తరాది ఆధిపత్యాన్ని దేశంలో కొనసాగిస్తూ ఈ దేశము పూర్తి స్థాయిలో
ఈశాన్య రాష్ట్రాల మీద దక్షిణాది మీద ఆధిపత్యం కొనసాగించడానికి ఉత్తరప్రదేశ్ విభజించకుండా ఆంధ్రప్రదేశ్ విభజించిన కారణంగానే ఈ కీలకమైన సమస్య ఏర్పడింది. ఇవాళ నిజంగానే వీళ్ళకు ఒక జాతీయ విధానం ఉంటే అది బీజేపీకైనా కాంగ్రెస్కైనా ముందుగా ఎప్పుడు అతిపెద్ద రాష్ట్రాలను విభజించాలి. అంబేద్కర్ 1955లోనే ఉత్తరప్రదేశ్ను, మధ్యప్రదేశ్ను, బీహార్ను విభజించాలి, ఢిల్లీని ఉత్తరాదికి, హైదరాబాద్ను దేశానికి దక్షిణాదికి రాజధానిగా చేయాలని చెప్పాడు. ఇంతవరకు వీళ్ళు పార్లమెంట్లో ఎందుకు ఈ అంశం మీద చర్చ పెట్టలే? దక్షిణాదికి ఒక హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలనే అంశం మీద. అంటే ఇవాళ దక్షిణాదికి సంబంధించి ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ? ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదంటే ఉత్తర భారతదేశంలో ఇంతకాలం వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశం గత్యంతరం లేక కర్ణాటక అండ్ తెలంగాణలో ఇవాళ వాళ్ళకి అధికారం ఉన్నది కాబట్టి ఇవాళ వాళ్ళ అక్కనో చెల్లెనో ఆమె కూడా ఇవాళ వచ్చి కేరళ నుండి పోటీ చేసి గెలిచింది. గతంలో మొన్నటిదాకా కూడా ఆయన వచ్చి వయనాడు నుండి ఎంపీ అయ్యిండు. అంటే దక్షిణాది ఆదుకుంటే తప్ప ఇవాళ కాంగ్రెస్ బతుకులేదు. సో కాబట్టి ఇవాళ దక్షిణాది గురించి అనివార్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడదు కాంగ్రెస్ పార్టీకి. అందుకే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఈ దేశంలో శాస్త్రీయ పద్ధతిలో విభజన జరగలేదు. రాష్ట్రాల విభజన 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయాలని అంబేద్కర్ ప్రతిపాదించాడు. ఎందుకు చేయలేదు ఈ దేశంలో? కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఇవాళ 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కానే కాదు. ఇవాళ 25 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్ ఉంటే ఇవాళ ఈశాన్య రాష్ట్రాల జనాభా ఎంత? ఇవాళ ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? తెలంగాణ జనాభా ఎంత? 3 కోట్లు 5 కోట్లు అంటే ఇవాళ చిన్న 1 కోటి కూడా లేదు. 25 లక్షలు 30 లక్షలకు రాష్ట్రం. 2011 తర్వాత జనాభా లెక్కల సంగతే జరగలేదు. 2026లో జరగబోతుంది కాబట్టి అమ్మా ఇప్పుడు మీరు మొదటనే తప్పు చేశారు, తర్వాత దాన్ని ఆ తప్పును సరిదిద్దుకోకుండా ఏం చేశారు? వాయిదా వేశారు ఉత్తరాది నాయకులు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. తప్పును సరిదిద్దాల్సింది ఎవరు? ఈ దేశంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారు. మొట్టమొదటి నుండి కూడా ఈ దేశాన్ని వక్ర మార్గంలో తీసుకుపోయింది ఎవరు? కాంగ్రెస్ అండ్ ఇప్పుడు బీజేపీ. ఎందుకంటున్నా ఈ 2 పార్టీలు వక్ర మార్గం అని నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు 25 కోట్ల జనాభా ఉన్న అమెరికా 50 రాష్ట్రాలుగా ఉన్నది. ఒక్క 25 కోట్ల జనాభే. మరి ఒక్క ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభా. మరి ఎన్ని రాష్ట్రాలు చేయాలి దాన్ని? ఎందుకు రాష్ట్రాలుగా చేయట్లేదు మీరు? ఉత్తరప్రదేశ్లో ఎందుకు మీరు ఉత్తరాధిపత్యాన్ని ఎందుకు ఇంకా ఈ దేశంలో కొనసాగిస్తున్నారు? ఎందుకు మిగతా రాష్ట్రాలను మాత్రం విడగొడుతున్నారు? అంటే దేశంలో మీకు ఒక పాలసీ లేదా? అది బీజేపీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తుంది కూడా అంతే. జనాభాని ప్రాతిపదికన తీసుకొని పునర్విభజన చేయకూడదనే చెప్తున్నారు ఆయన కూడా. నేనేమంటానమ్మా, రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి అయిందమ్మా. రేవంత్ రెడ్డికి ఇవాళ గుర్తొచ్చింది దక్షిణాది. ఇవాళ రేవంత్ రెడ్డికి అనివార్యంగా దక్షిణాది గుర్తొచ్చింది. నేనేమంటానంటే రేవంత్ రెడ్డి ఆ సమస్య ఇది. రాహుల్ గాంధీ తీర్చాల్సిన సమస్య ఇది. రాహుల్ గాంధీ ఈ విషయాలు మాట్లాడాలి. రేవంత్ రెడ్డి దక్షిణాది వాడు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఆ విషయం మీద. అనివార్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డిది. కానీ నేనేమంటున్నానంటే జాతీయ పార్టీ అన్నప్పుడు జాతీయ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడాలి, జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడాలి, జాతీయ అధ్యక్షుడు వాళ్ళ జాతీయ పాలసీ ఏమిటి? అసలు ఈ జనాభా నియంత్రణ విషయంలో జాతీయ పాలసీ లేదా? పాలసీ ఉన్నప్పుడు ఈ పాలసీని ఉత్తరాది రాష్ట్రాలు ఎందుకు అమలు చేయలేదు? అమలు చేయనప్పుడు నిధులు ఎందుకు ఎక్కిస్తున్నారు? అక్కడ మొత్తం మీ దేశంలో ఉత్తరాది రాష్ట్రాలకు నిధులు కట్ చేయాలి, కానీ మీరు నిధులు ఎట్లా ఇస్తారు? ఇప్పటి 33% దక్షిణాది రాష్ట్రంలో చిన్న 25 కోట్ల జనాభా, 145 కోట్లలో 25 కోట్ల జనాభా దక్షిణాది రాష్ట్రాలు 33% పన్నులు కడుతుంటే మీరు కడుతున్నది ఎంత అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ కడుతున్న పనులను తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు. అంటే అక్కడ జనాభా ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటూ వాళ్ళకు, పబ్లిక్ పాలసీని అమలు చేయని వాళ్ళకు, ఇష్టం ఉన్నట్టుగా కమ్యూనల్ వైలెన్స్ ను హత్యలు చేసే వాళ్ళకు, కమ్యూనల్ వ్యవహారాలు చేసే వాళ్ళకు మాత్రం మీరు ఇష్టారాజ్యంగా ఈ దక్షిణాది పనులంతా అక్కడ చెల్లిస్తారు. మేము కడుతున్న పనులంతా. కానీ మేము ₹1 కడితే మీరు అక్కడ మాకు ఇచ్చేది 40 పైసలు. వాళ్ళు ₹1 కడితే బీహార్కు ₹6.40 ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్కి ₹3.40 ఇస్తున్నారు. అంటే ఎవరి సొమ్ము ఇదంతా? దక్షిణాది సొమ్మును ఎవరికి ఇస్తున్నారు? ఉత్తరాదికి ఇస్తున్నారు. అంటే ఇక్కడ తక్కువ మంది పిల్లలు కనడం నేరము, ఇవాళ ఎడ్యుకేషన్ పాలసీని డెవలప్ చేసుకోవడం నేరము, ఇక్కడ హెల్త్ పాలసీని డెవలప్ చేసుకోవడం నేరము, ఇక్కడ మొత్తం ప్రపంచంతో పోటీ పడడం నేరము. మరి ఇవన్నీ కూడా నేరాలు చేస్తుంది దక్షిణాది కాబట్టి శిక్షిస్తున్నారు. మాకు ఈ ప్రాంతాన్ని శిక్షిస్తున్నారు కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ కు
దక్షిణాది గురించి మాట్లాడే నైతిక అర్హత లేనే లేదు. ఇవాళ బీజేపీ అయితే దక్షిణాదికి ఒక రకంగా వ్యతిరేక పార్టీ. ఎందుకు వ్యతిరేక పార్టీ అంటున్నానంటే, ఇవాళ నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఇప్పుడు వచ్చే 2026 డీలిమిటేషన్ లో మొత్తంగా దేశంలో జనాభాను అంతా లెక్కించి ఆ జనాభాను కూడా 3 కోట్ల జనాభా ఒక రాష్ట్రంగా విభజించి ఈ దేశంలో పునర్విభజన ఏదైతే పార్లమెంటు స్థానాలను పునర్విభజన 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేసి ఆ రాష్ట్రంలో సంఖ్యను కనుక పెంచగలిగితే ఆ రాష్ట్ర సంఖ్య ఆధారంగా ఇవాళ పార్లమెంటు సంఖ్య పెంచగలిగితే బాగుంటుంది. కానీ 888 అనేది మీరు సంఖ్య తీసుకున్నారు. ఎవరిని అడిగారు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం పెట్టారు మీరు? 888 అనేది పార్లమెంట్ సంఖ్య నిర్ణయించారు. ఎట్లా నిర్ణయిస్తారు మీరు? అంటే పార్లమెంట్ అనేది సుప్రీం ఈ దేశంలో కాదు కదా. భారత రాజ్యాంగంలో ప్రధానికి ఎంతైతే హక్కులు ఉంటాయో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే దేశ రక్షణ విషయంలో, దేశ కరెన్సీ విషయంలో, దేశ శాంతి భద్రత విషయంలో మాత్రమే, ఈ ఫారెన్ పాలసీ విషయంలో మాత్రమే ప్రధానికి హక్కులు ఉంటాయి. మిగతా విషయాలలో ప్రధానికి హక్కులు ఉండవు. భారత రాజ్యాంగం బోధిస్తున్నామని చెప్తున్నా నేను. మరి అట్లాంటప్పుడు ఒక ముఖ్యమంత్రులకు తెలియకుండా నువ్వెవరు నిర్ణయించడానికి 888 అనే సంఖ్యను? ఒక మోడీదే ఇది దేశం? ఈ దేశం మోడీదా? ఈ దేశం ఏమన్నా లేకపోతే బీజేపీదా? ఈ దేశం ప్రజలది 145 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రులు ఉన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 లో చాలా స్పష్టంగా ఉన్నది, ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నది. అంతేగాని ఓన్లీ యూనియన్ అనలేదు అక్కడ. కాబట్టి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నప్పుడు మీరు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క అభిప్రాయాలను తీసుకొని మనం 888 సంఖ్యను పెంచుతున్నాము, పార్లమెంట్ సంఖ్యను పెంచుతున్నాము, ఈ పెంచడానికి కారణాలు ఇవి, మరి ఇవి మీకు ఆమోదమా కాదా? ప్రజా అభిప్రాయం తీసుకున్నాము, ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ సంఖ్యను పెంచుదామా అని మాట్లాడారా? అదేది మాట్లాడలేదు. అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా సంఖ్యను పెంచుకుంటారు, వాళ్ళ ఇష్టారాజ్యంగా డీలిమిటేషన్ చేస్తారు, వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇవాళ 1 నేషన్ 1 ఎలక్షన్ చేస్తారు. అంటే మొత్తం వాళ్ళ ఇష్టారాజ్యమేనా? దేశం అంటే బీజేపీ లేదా దేశం అంటే హిందీ బెల్టా? దేశం అంటే ఓన్లీ ఉత్తరాదియా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మరి మనుషులందరి 145 కోట్ల ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రకారంగా ఈ దేశ పరిపాలన కొనసాగాలి. అంతేగాని ఇష్టారాజ్యంగా ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ రాష్ట్రాలు అతిపెద్దలో పెట్టుకుంటారు, వాళ్ళు పబ్లిక్ పాలసీని అమలు చేయరు, వాళ్ళ బడ్జెట్ అంతా వాళ్ళకే ఇచ్చేస్తుంటారు. అంటే ఇది మరి అట్లాంటప్పుడు ఈ దక్షిణ భారతదేశం ఎందుకు, ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు? ఈ దేశంలో తీసిపడేయండి, సపరేట్ చేయండి, వేరే దేశాలుగా చేయండి. ఈశాన్య రాష్ట్రాలకు దేశంగా చేయండి, దక్షిణ భారతదేశానికి ఒక దేశంగా చేయండి, ఉత్తర భారతదేశానికి ఒక దేశంగా చేయండి. అప్పుడు కదా మీ ఇష్టారాజ్యంగా చేసుకునే అధికారం ఉంటుంది. అంతేగాని దేశంలో వీళ్ళందరూ భాగస్వామ్యం అయినప్పుడు వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా, ఈ యొక్క ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకోకుండా, ఈ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా మీ ఇష్టారాజ్యంగా చేయడానికి ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రైవేట్ ఎస్టేట్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి యువర్ ఓన్లీ ద కస్టోడియన్. నరేంద్రుడు అక్కడ పైన నరేంద్రుడు కింద అంటే ఇంద్రుడు 888 సభ్యులతో సభలు నడిపాడు. ఇక్కడ నరేంద్రుడు కూడా 888 సభ్యులతో నడపడానికి ఇదేనా పురాణ కాలమా? ఇదేమైనా పురాణ కాలమా? ఇదేమైనా పురాణ సామ్రాజ్యమా? ఇది ప్రజాస్వామ్యమమ్మా, ఇది ప్రజాస్వామ్యము. ప్రజాభిప్రాయం ప్రకారంగా నడవాలి. వినోద్ కుమార్ గారు, ఇందిరాగాంధీ వాజ్పేయి తర్వాత 25 సంవత్సరాల పాటు ఈ డీలిమిటేషన్ అనే విషయాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని పాటించాలి అనేటువంటి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేశారు. వాయిదాలు ఎప్పుడు పరిష్కారం కాదు, వాయిదాలు పరిష్కారం కానే కాదు. 25 సంవత్సరాలు వాయిదా వేసినంత మాత్రం ఈ సమస్య పరిష్కారం అయితే కాదు. మళ్ళీ 20 సంవత్సరాలతో కూడా మళ్ళీ ఇదే కొలిక్కి వస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటారు? అదే అంటున్నా, ఈ సమస్యకు డీలిమిటేషన్ అనేది ఎట్లయితే 2026 వేస్తున్నారో జనగణనతో పాటు కూడా కులగణన చేయండి. కులగణన చేస్తూ ఈ దేశంలో 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి. ఆ 3 కోట్ల జనాభా కూడా ఒకే భాషా ప్రాతిపదికన కాకుండా, భాషలో అనేక రకాల భాషలు ఉంటాయి ఒక ప్రాంతంలో, కానీ మెజారిటీగా ఎవరు మాట్లాడుతున్న భాషలు ఏం భాషలు ఉన్నాయో ఆ భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మిగతా భాషలు కూడా సమాన హోదా ఇస్తూ ఈ దేశంలో సంపదను కూడా పంచుతూ, దేశ సంపదను కూడా పంచుతూ, దేశంలో నీటి వాటాను పంచుతూ, ఈ దేశంలో భూమిని పంచుతూ, ఈ రకంగా ఈ దేశంలో ఒక శాస్త్రీయ విభజన కనుక చేయగలిగితే ఈ సమస్యలు రావు. కానీ ఇవేవి పరిష్కరించకుండా మేము 25 ఏళ్ళు వాయిదా వేస్తాము అని అప్పుడు ఇందిరాగాంధీ గారు వాయిదా వేశారు, తర్వాత వాజ్పేయి గారు వేస్తారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వేస్తారు. పరిష్కారం ఏమైతుందమ్మా? మరి అట్లాంటప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ చేసావు,
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎందుకు తీసుకొచ్చారు పాలసీ? ఎందుకు దాని మీద చర్చ పెడుతున్నారు? వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాల్సింది. రామ్మోహన్ గారు, ఇప్పుడు వినోద్ కుమార్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ వాయిదా వేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు, దీనికి ఒక పరిష్కారం ఉండాలి, అది ఈ టైం ఇప్పుడే వచ్చింది అని అంటున్నారు. ఇందిరాగాంధీ, వాజ్పేయి లాంటి కాలం ఇప్పుడు కాదు, ఈ 2026 సంవత్సరంలో డీలిమిటేషన్కి ఒక సమస్యకు ఒక కొలిక్కి రావాలి అంటున్నారు. మీరేమంటారు? మిగతా వినోద్ కుమార్ గారి మాటల విషయంలో ఇప్పుడు అసలు యాక్చువల్గా దీనికి సంబంధం లేకుండా దాన్ని నేను సమర్థిస్తున్నాను. ఏది రాష్ట్రాల విభజన, 4 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావడం, ఇవన్నీ సమర్థిస్తున్నాను. కానీ సమస్య ఇప్పుడు మన చర్చ అది కాదు. యాక్చువల్గా అవన్నీ సమర్థించాల్సిన విషయాలు. ఈ చర్చ ఇప్పుడు డిలిమిటేషన్ తర్వాత ఏం జరగాలి, నష్టం ఏం జరుగుతుంది, లాభం ఎట్లా ఉంటుంది. నేను 2002లో నేను డిలిమిటేషన్ కమిటీ ముందు ఒక అఫిడవిట్ ఇచ్చాను, ఎమ్మడి వాటి కొట్లాడాను, వాయిదా వేశాను. వాయిదా పరిష్కారమే నేను అంటున్నాను. ఎందుకు పరిష్కారం? శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు, ఎట్లా తాత్కాలిక పరిష్కారం ఎట్లా అవుతుందో చెప్తాను. మొట్టమొదటి ఇప్పుడు 2021 జనాభా లెక్కలు చేయలే కదా సుష్మా గారు, 2026లో చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే 2026 తర్వాత జనాభా లెక్కలంటే మనకు కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడారు, అసలు నిజంగా అది కరెక్ట్ అంటున్నారు. 2026 తర్వాత జనాభా లెక్క 2031 అవుతుంది. 2031 దాకా జనాభా లెక్క లేనట్టే కదా. దాని కీలకతం బంధాలు 2021 కరోనా వచ్చింది. తర్వాత 22 ఏమైంది, 23, 24, 25, 20 ఏమైంది, 4 ఏళ్ళు చేంజ్ చేస్తున్నారు వీళ్ళు. కనుక దీనికి 3 ఇష్యూస్ లింక్ అయింది. ఒకటేమో జనాభా లెక్క 2026లో చేయాలి, 26లో చేయకపోతే మాత్రం డిలిమిటేషన్ జరుగుతుంది. రెండోది, ఈ లెక్కలకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు లింక్ అవుతుంది. మహిళా రిజర్వేషన్ ఎందుకు వేస్తామనుకున్నారు సీట్లు అంటే, ఇప్పుడు ఉన్న సీట్లలో మహిళలకు 33% ఇస్తే పురుషులు వ్యతిరేకిస్తారు కనుక ఉన్న సీట్లకు 50% సీట్లు జత చేసి అప్పుడు అవి మహిళలకు ఇద్దాం అనుకుంటున్నారు. అది నాకు చేసి మంచిది, నష్టం. అసలు నియోజకవర్గాల సంఖ్య పెంచడమే తప్పు అంటున్నారు, అవసరమే లేదు. ఎందుకంటే పార్లమెంట్ మెంబర్లు కానీ, అసెంబ్లీ మెంబర్లు కానీ వాళ్ళు దేనికి ప్రాతినిధ్యం వహిస్తారు? మంచి చట్టాలు చేయడానికి. ఇదేమైనా అభివృద్ధి కార్యకలాపాలు కాదు, స్థానిక ప్రభుత్వాలునే, రాష్ట్ర ప్రభుత్వాలు, దానికి సంబంధం లేదు. కానీ పెంచుదాం అనుకుంటే కూడా మహిళలకు ఇద్దాం అనుకున్నాడు. పెంచితే ఎట్లా చేయాలని చెప్తున్నాం. ఒకటేమో ఇప్పుడు కనుక జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాను విభజించి రాష్ట్రాల జనాభాతో సంబంధం దాని లేకుండా చేస్తే మనకు దక్షిణ భారతదేశానికి 26 సీట్లు పోతాయి. ఉదాహరణకు తమిళనాడు 2 సీట్లు పోతాయి, ఏది కేరళలో ఉన్నాయే 20, అక్కడ 8 పోతాయి, 12 అయితే అట్లాగే పుదుచ్చేరి చూస్తారు, ఒకటే ఉన్నది. కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క లేవు కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 సీట్లు పోతాయి, కర్ణాటకలో 3 సీట్లు పోతాయి. అంటే 26, 27 సీట్లు మనం కోల్పోతాం దక్షిణ భారతదేశం. ఇది ఒకటే కాదు, పశ్చిమ బెంగాల్లో 4 సీట్లు పోతాయి, పంజాబ్లో 1 సీటు, దక్షిణ భారతదేశం ఉత్తరప్రదేశ్ పొడవు కూడా కాదంటున్నారు. పంజాబ్లో 1, హర్యానాలో 1 పోతుంది. కనుక మహారాష్ట్రలో 1 పెరగవచ్చు, 1 తక్కువ కావచ్చు, ఈ పరిస్థితి ఉన్నది. కనుక మొత్తం మీద ఏమైతే దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యం 131 సీట్లు ఉన్నాయి, 104 పడిపోతుంది. అప్పుడు ఏమైంది, ఉత్తర భారతదేశం పెట్టడం జరుగుతుంది. రాజకీయంగా ఆధిపత్యం కోసం ఇది జరుగుతున్న పోరాటం. కనుక రాజకీయ ఆధిపత్యం ఉత్తరాదికి లభించొద్దంటే పరిష్కారం కూడా చెప్తాను. ఇప్పుడు 30 కాదమ్మా, నేను సుష్మ గారు ఇప్పుడు దీని మీద చర్చ జరగాలి. నేను చెప్పే పరిష్కారం వినండి. నేనేమంటున్నానంటే రైట్ అంటే ఇప్పుడు ఆయన మాట్లాడడానికి ఏముంటది కదా. రామ్మోహన్ గారు, ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. రైట్. సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, BA, BCom, BSc, MBA, MCom, MCA, MSc మొదలగు కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, డిప్లొమా కోర్సులకు కన్సల్టేషన్ చేయబడును. దూర విద్యా విధానం ద్వారా అనేక కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారికి సింగిల్ సిట్టింగ్ లో 10th, ఇంటర్, డిగ్రీ మరియు PG చేసే అవకాశం కలదు. అడ్మిషన్లు జరుగుచున్నవి. NTR అకాడమీ 9989661114 986667 22441 పటమట హై స్కూల్ రోడ్, విజయవాడ. అధ్యక్ష, వాస్తవం ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు 1 సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలా మంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష? ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు 0. 8 + 8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష.
ఇంటర్ ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. భారతదేశంలోనే అత్యధిక ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు కూడా గతంలో పొందింది. ఈ జనరల్ గా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒకప్పుడు అమెరికా వెళ్లేవాళ్ళు, లండన్ వెళ్లేవాళ్ళు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లేవాళ్ళు. కానీ మన తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు 609 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేశాము. లైక్ నిమ్స్, ఉస్మానియా, గాంధీ, మన ఆసుపత్రుల్లో 609 ట్రాన్స్ప్లాంట్ చేశాం. ఇక్కడ ఇంకా ఒక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా కాస్ట్లీగా మనం భావిస్తాం. ఇది కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, లంగ్ కానీ, ఇది చాలా కాస్ట్లీ. ఇది పెద్దోళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు, పేదోళ్ళు చేసుకోలేనటువంటిది అని అందరం భావిస్తూ ఉంటాం. కానీ గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అధ్యక్ష, మేము ఈ 10వ తరగతి పూర్తి చేసిన తరువాత ఇంజనీరింగ్, మెడిసిన్, CA లాంటి కోర్సులు వద్దనుకుంటున్నారా? అయితే మీకోసమే ఇంటర్మీడియట్ లో MEC Pro, CEC Pro అనే వినూత్నమైన అకాడమిక్ ప్రోగ్రామ్. ఇంటర్ తర్వాత BBA లేదా లా కోర్సులు చెయ్యాలి అనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, MPC, BPC, MEC, CEC చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. మాస్టర్ మైండ్స్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో CA, CMA ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ వెల్కమ్ బ్యాక్. రామ్మోహన్ సార్, ఇందాక మీరు చెప్తున్న దాంట్లోనే ఒక పాయింట్ ఏంటంటే ప్రస్తుతం జనాభా ప్రకారం SC, STల సీట్లను కూడా పెంచాలి అంటున్నారు రేవంత్ రెడ్డి. మీరేమంటారు? అవసరమే పెంచుతున్నాను కూడా. ఇప్పటిదాకా జరిగింది కూడా అదే అమ్మా. SC, SC సీట్లు 51, 52 తక్కువ లేవు. SC, ST జనాభా పెరుగుతుంది దేశవ్యాప్తంగా. 51కి 61 తేడా ఉంది, 61కి 71 తేడా ఉంది. 2001 తర్వాత కూడా SC సీట్లు పెరిగినాయి, అంతటా పెరిగింది, దేశం అంతా పెరిగింది. అందులో ఏం లేదు, పెరగానే డిమాండ్ కొత్తగా ఇప్పుడు చేస్తున్నారు. కానీ SC, ST జనాభా లెక్కలు ఇప్పటికే ఉన్నాయి. కులగణంలో ఒక SC, ST జనాభా లెక్కలు ఉన్నాయి, మిగతా కులాలు లెక్కలు లేవు, అదర్స్ అంటున్నారు. కనుక BC కులగణన జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను, మిత్రులందరూ కూడా కోరుకుంటున్నారు, తప్పనిసరి జరగాల్సిందే. కానీ ఇప్పుడు SC, ST జనాభా లెక్కలు 2011 ఉన్నాయి, 2021 కాలేదు. 2021 బదులు 31 చేస్తారా, 26 చేస్తారా, దాని ప్రకారం వద్దన్నా పెరుగుతాయి, అవి ఆగాయి. మిగతా బీసీలకు వాటి మాత్రం అన్యాయం జరుగుతుంది. చట్టసభలో బీసీలకు ఇప్పటికీ రిజర్వేషన్ లేవు. కనుక రేవంత్ రెడ్డి గారి డిమాండ్ ఉన్నదాన్ని చెప్తున్నాడు ఆయన. ఖచ్చితంగా రేపు జనాభా లెక్కలు అయిన తర్వాత డీలిమిటేషన్ లో SC, ST సీట్లు పెరుగుతాయి, తక్కువ కాదు. వాళ్ళ జనాభా పెరుగుతాయి. ఒకటి. రెండోది ఏంటంటే, నేను పరిష్కారం టకటగా చెప్పేస్తాను. నష్టం చెప్పాను కదా, దక్షిణాదికి 26 సీట్లు పోతాయి, మన పశ్చిమ బెంగాల్లో అక్కడ ఎన్ని పోతే చెప్పాను. ఉత్తరాది దక్షిణాది పంచాయతీ చూడదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఒక ఓటు ఒక విలువ అనే అంబేద్కర్ సూత్రానికి విరుద్ధం, కానీ తప్పలేదు. ఎందుకంటే జనాభా నియంత్రణ మనం చేసినాం. కానీ నిజంగా చెప్పాలంటే సూత్రం తప్పైతే లెక్క తప్పైతే నిజంగా చెప్పాలి, అంబేద్కర్ సూత్రం ప్రకారం అయితే జనాభా లెక్కల ప్రకారం దేశంతో విభజించాలి, అప్పుడు నష్టం అవుతుంది. కనుక 2 సార్లు ఇందిరాగాంధీ కానీ వాజ్పేయి గారిని నువ్వు పాటించింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే 543 సీట్లు అట్లాగే ఉంచడం మొదటి మార్గం. ఉంచి వితిన్ ద డీలిమిటేషన్ చేయడం. ఉదాహరణ గతంలో 2001 తర్వాత జరిగింది అదే. మన 42 సీట్లు అట్లాగే ఉంచారు. ఈ 42లోనే వితిన్ ద స్టేట్ చేసాం, అంత దేశం అంతా చేసాం. దీనివల్ల కొత్త సమస్యలు రావు. కానీ మహిళా రిజర్వేషన్ల కోసం పెంచుతాం. మనకు 885 కాదు, మన వినోద్ కుమార్ గారు 816 అవుతాయి. ఏది 50% పెడితే 816 అవుతాయి. వాళ్ళు 840 అంటున్నారు, ఏదో లెక్కలు అంటున్నారు. కానీ 816 అయినా 88 అయినా కూడా ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, పెంచే క్రమంలో ఒకవేళ ఇప్పుడున్న జనాభా లెక్కల పైన పెంచిరు అనుకోండి, ఆటోమేటిక్ గా 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ 140 దాటుతాయి, ఏది 150 అవుతాయి. కనుక అప్పుడు ఏం చేయాలంటే, ఉన్న సీట్లు ఇట్లే ఉంచి ఉన్న సీట్లను బట్టి రేషియో ఇచ్చింది అనుకోండి. ఇంతకుముందు సతీష్ కుమార్ గారు మంచి చెప్పారు, అదే చెప్పారు. ఏంటంటే 42 సీట్లు ఉన్నాయి, మరి 21 సీట్లు పెరుగుతాయి. ఆటోమేటిక్ ఏమవుతుంది, అప్పుడు ఇదే రేషియోలో పెరుగుతాయి. 80 సీట్లు 120. కానీ జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఉట్టి ఏది రేషియో తీసుకోకపోతే 180 నుంచి 140 స్థానాలకు ఉత్తరప్రదేశ్ పెరుగుతాయి. అన్నిటికంటే పెద్దగా పెరిగేది బీహార్, 79 స్థానాలు. ఇప్పుడున్నాయే 40 స్థానాలు ఉంటే 75 స్థానాలకు పోతుంది. బీహార్, యూపీ రెండు కూడా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు. అయితే ఒక పరిష్కారం 543 ఉంచడం, దానివల్ల కొత్తగా ఏం రాదు, విత్ ఇన్ ద స్టేట్. రెండోది, మహిళా కోసం పెంచితే ఈ రేసులో పెట్టాలి. ఉదాహరణ 40 సీట్లు, 39 తమిళనాడు, 1 సీటు పుదుచ్చేరి, 40, 60 అయితే
అప్పుడు ఏం కాదు, ఎందుకంటే ఉన్న రేషియోలు పెరుగుతాయి. అప్పుడు మిగతా ఈ రేషియోలో ఇప్పుడున్న తారతమ్యం ఉంటుంది కాదట్లేదు, కానీ అడ్డగోలు తారతమ్యం ఉంటుంది. 2 మూడవది ఏంటంటే 30 ఏళ్ళు వాయిదా వేయాలి. 30 ఏళ్ళు వాయిదా వేస్తే సమస్య వస్తుంది కాదంటే ఎందుకు మరి గారు చెప్పింది కరెక్టే. కానీ 30 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల దాకా ఇప్పుడు ఏదో ఉత్తర భారతదేశం తప్పు చేసిందో జనాభా నియంత్రణ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఏ పిల్లలు కానివ్వండి అంటే కనంగానే ఫ్యాక్టరీ ఏమన్నా రేపటికల్లా పిల్లలు వచ్చేస్తారా? కాదు కదా, అది కాదు కదా. కనుక జనాభా నియంత్రణ అటువైపు చేయాలి, లేకపోతే మనం అని పెంచుకోవాలి. జరిగేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూత్రం మనం పెంచుకోవాలి, లేకపోతే మనం దాటాలి. అట్లా కాదు కదా. అందుకని ఈ 30 ఏళ్ళ టైం ఏమి అంటే 2 లేక 3 పిల్లల పాలసీని ఉత్తర భారతదేశంలో అమలు చేయాలంటే ఉత్తర రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఈ జనాభా నియంత్రణ సూత్రాన్ని పాటించలేదు కదా. పాటించలేదు, పాటించేటట్టు 30 ఏళ్ళ టైం పెడితే పాటిస్తారు అనుకున్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు అదే అనుకున్నారు, వాజ్పేయి గారు అదే అనుకున్నారు. ఇందిరాగాంధీ గారు అనుకున్నప్పుడు ఇప్పుడు కుటుంబ నియంత్రణ తర్వాత 2001 తర్వాత నిర్బంధం ఏం లేదు. ఎవ్వరికి వాళ్ళు చాలా మంది ఏమంటే ముస్లింలు అంటున్నారు అంటే తప్పది. ముస్లింలు కూడా దేనికన్నా వద్దా అనుకోండి, భారం ఎందుకు అనుకుంటున్నారు. కరోనాని చంద్రబాబు నాయుడు చెప్పగానే తెల్లారకల్లా పిల్లలు జ్ఞానం ఎవరు కూడా ఇది ఒక పద్ధతికి వచ్చాం. చదువు, విద్య, ఆరోగ్యం చూసి కుటుంబాన్ని నియంత్రణ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు 3వ పరిష్కారం ఏంటంటే నేనేమంటున్నాను అంటే 30 ఏళ్ళు వాయిదా వేసి ఇప్పుడైనా ఉత్తర భారతీయ జనాభాని తగ్గించే ప్రయత్నం చేయాలి. అప్పుడు 30 ఏళ్ళ తర్వాత సమస్య రాకుండా చూద్దాం. ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా వేయడం కావచ్చు, కానీ పరిష్కారం లేకుండా చేయడం కష్టం కదా. ఇంకొక మాట విభేదిస్తున్నాను ఏంటంటే ఆర్థికంగా మనం బాగా సంపాదిస్తున్నాం వాళ్ళకి ఇస్తున్నాం అనే ఉత్తర దక్షిణ భారతదేశం ఈ తారతమ్యం కరెక్ట్ కదా అంటున్నాను. ఎందుకంటే లెక్కలు ఉన్నాయి. యోగ కుమార్ గారు చెప్పారు, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 6 రూపాయలు పోతున్నాయి, 3 రూపాయలు పోతున్నాయి. అంటే ఒక కుచ్ ఖోనా అయితే కుచ్ పానా అయితే కుచ్ ఖోనా అంటే మనం వాటి పొందాలంటే నష్టపోవాలి కదా. అంటే ఉత్తర భారతదేశాన్ని జనాభా పెంచుకున్నారు కనుక వాళ్ళకి మనకు శిక్ష కావద్దని చెప్పి మనకేమో సీట్లు పెంచుకుందాం, సీట్లు వాళ్ళకి పెరుగుద్దని అన్నప్పుడు మరి దరిద్రమో మంచో చెట్టు జనాభా పెరిగింది వాళ్ళు. అట్లా జనాభా ప్రకారం మనం అభివృద్ధి ప్రకారమే నిధులు కేటాయిస్తే మన తెలంగాణ ఆదాయం మొత్తం 70% హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లా నుంచి వస్తుంది. ఆదిలాబాద్కి ఎందుకు పెట్టాలంటే సమస్య వస్తుందా రాదా? నేనేమంటున్నా అంటే వాళ్ళు కూడా ప్రజలే, ఉత్తర భారతదేశం ప్రజలే. కనుక ఈ నిధుల విషయంలో ఈ తారతమ్యం ఉండొద్దు అంటున్నాను. నిధుల విషయంలో తారతమ్యం లేదు కూడా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే జిఎస్టీ ఉందనుకోండి, ఎవరి జిఎస్టీ వాళ్ళకి వస్తుంది. మన తెలంగాణలో ప్రొడక్ట్ అని 10 మీద జిఎస్టీ పడితే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ వస్తుంది కదా. ఎవరి ఆర్థిక స్థితి వాళ్ళకి వస్తున్నాయి. కానీ కేంద్రం కేటాయించే డబ్బుల్లో మాత్రమే ఈ అన్యాయం జరుగుతుంది. కేంద్రం కేటాయించే డబ్బుల్లో అన్యాయం జరగకుండా చూడాలని కానీ, లేకపోతే మేము సంపాదించే రాష్ట్రాలు మావి, మీరు నష్టపోయే రాష్ట్రాలు ఏంటి, బీమారి రాష్ట్రాలకు మనం ఆదుకోవాల్సిన అవసరం లేదా అని నేను అంటున్నాను. ఎట్లా ఉంటే చెప్తాను. తల్లికి 4 కొడుకులు ఉంటే ఒక మాట, తల్లికి 4 కొడుకులు ఉంటే ఒక బక్కవాడిని కొంత ఎక్కువ పెట్టడం అవసరమా లేదా? భారత మాత తల్లి అనుకుంటే ఆ తల్లి పిల్లలంతా మన పిల్లలమే కదా. అందుకని అక్కడ ఆర్థికంగా వీళ్ళ వాదన కరెక్ట్ గా, ఆర్థికంగా వీళ్ళ వాదన కరెక్ట్ గా, కొంత ఉండాలంటే కొంత కోల్పోవాలి. సతీష్ గారు, ఇప్పుడు కొత్తగా కేంద్రం డీలిమిటేషన్ ని తెరపైకి తీసుకురావడానికి కారణం ఏంటి? మరోపక్క కొంతమంది కేంద్ర మంత్రులు ఏమంటున్నారంటే అలాంటి ప్రతిపాదన జరగలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు కొంతమంది. ఇంకో పక్క అసలు దక్షిణాదిలో పెత్తనం చేయాలి, బీజేపీ పార్టీ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని, ఉత్తరాదిని ఎప్పుడు పైనే ఉంచి దక్షిణాదిని కిందికి తీసుకురావాలి, దక్షిణాదికి నష్టం చేకూర్చాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ డీలిమిటేషన్ ఇప్పుడు కొత్తగా తెరపైకి తీసుకొచ్చారా? ఏమంటారు? ముందుగా మా గాలి వినోద్ కుమార్ సార్ గారు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్నే ఎందుకు విడిపించారు అని చెప్పారు. ఆ రోజు రొమ్మ విడిచి రోజు మీదకి వచ్చి తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీలో మొదలుకున్నటువంటి ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే కదా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించింది అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం. అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఒక ఉద్యమకారుడిగా, వారు కూడా ఒక ఉద్యమకారుడు కాబట్టి అది అనవలసింది కాదేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. దాంతోపాటుగా కేంద్ర మంత్రులు ఏదైతే చెప్తా ఉన్నారో ఒక్కసారి స్వయంగా అమిత్ షా గారు చెన్నైలో వారు మాట్లాడుతూ డీలిమిటేషన్ ద్వారా మేము సీట్లు తగ్గించము అని చెప్పారు, మీకు అన్యాయం జరగదు అని చెప్పారు, మేము ఎక్కడ పెంచము అని చెప్పలేదు. దానికి కేంద్ర మంత్రుడే అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు వారు చేస్తున్నటువంటి ప్రక్రియ ఆధారంగానే ఈ డీలిమిటేషన్ చేయవలసినటువంటి యాక్ట్ ప్రకారం 2026 తర్వాత చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి వారు ముందే ఇప్పుడు బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి
దాన్ని ముందేసుకుంటే మాకు మళ్ళీ బీహార్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము బీహార్లో అది సీట్లు డీలిమిటేషన్ ప్రకారం దీని జనాభా ప్రాతిపదిక ప్రకారం మేము పెంచుతామంటే ప్రతిపక్ష పార్టీలు దీన్ని అడ్డుపడుతున్నాయి అని చెప్పి సెంటిమెంట్ రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది మంచి పరిణామం కాదు అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. మరి సెకండ్ పిఎంగా పిలువబడుతున్నటువంటి అమిత్ షా గారే దాన్ని ఖండించకుండా ఎందుకు ఎక్కడికెక్కడ దాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు? ఒక బాధ్యత కలిగినటువంటి కన్సర్న్ మంత్రిగా వారు దాన్ని అది ఖండించకుండా దాన్ని ప్రొలాంగ్ చేయడం అంటే ఎంతవరకు కరెక్ట్? దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇందాక మనం అనుకున్నట్టుగా డీలిమిటేషన్ 2026లో జరగవలసిన అవసరం ఉంది. దీన్ని ప్రామాణికంగా చేసుకొని మేము డీలిమిటేషన్ చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా. అదే రకంగా దేశవ్యాప్తంగా కూడా ఈ విధంగా చేస్తా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాలకు కూడా కుటుంబ నియంత్రణను పాటించాయి కాబట్టి వాటికి అన్యాయం జరగకుండా కూడా మేము చేస్తాం ఈ విధంగా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన ఉందా లేదా? అది మర్చి మాట్లాడుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుందా లేదా? అది మర్చి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీడ అనేది మంచి పరిణామం కాదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అది చేయకుండా ఎస్ డీలిమిటేషన్ ఇప్పుడు చెయ్యం, 2026 తర్వాత చేస్తాం, మేము జనాభా ప్రాతిపదికంగా తీసుకుంటాం అని చెప్పి ఎక్కడ కూడా స్పష్టతనివ్వకుండా ఇందాక రామ్మోహన్ చెప్పారు. ఎస్ అవసరాల దృష్ట్యా ఎక్కడైనా రాజకీయాల పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ కేటాయింపులో కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికంగా బడ్జెట్ కేటాయించినట్టయితే అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మనం అందరం కూడా ఆలోచన చేస్తాం. మనం అందరం కూడా ఆ రకంగానే ఆలోచిస్తాం. మరి ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నప్పుడు ఎవరైనా వెనుకబడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయపడతాం. కానీ ఒక కొడుకు అసలే అన్నం పెట్టాం, మిగతా వాళ్ళకి బిర్యానీ పెడతామంటే ఎంతవరకు సమంజసమో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా కనీసం అన్నం కూడా పెట్టాం, కానీ నీకు మాత్రం బిర్యానీ పెట్టి పంపిస్తామని చెప్పి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మనకు చాలా స్పష్టంగా కనిపించింది అనేది మనందరూ కూడా బాగా తెలుసు. దీని భాగంగానే దక్షిణాది రాష్ట్రాలు ఏం డిమాండ్ చేస్తా ఉన్నాయంటే ఈ పార్లమెంట్ సభ్యుల సంఖ్య కనుక తగ్గిస్తే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తా ఉంది కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఆధారంగా లేదా పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఆధారంగా దాన్ని యూనిట్ గా చేసుకొని డీలిమిటేషన్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఆయా రాజకీయ పార్టీలు తెరపైకి తీస్తున్నటువంటి డిమాండ్. దాన్ని పక్కన పెడితే దేశంలో ఒక తారతమ్యం ఒక రకమైనటువంటి డీవియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ఆ ధోరణితోటే ఈ విధంగా డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాదు, ఒకవేళ జనాభా ప్రాతిపదికన కనుక చేస్తే 1971 ప్రకారం దాన్ని ప్రామాణికంగా తీసుకొని చేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం నుంచి. అదే రకంగా ఇటీవల చెన్నైలో జరిగినటువంటి అన్ని రాజకీయ పార్టీల యొక్క ఉద్దేశం కూడా అదే కాబట్టి ఆ రకంగా అయితే ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగే అవకాశం ఉండదు. త్రిభాష ప్రతిపాదనను కూడా వ్యతిరేకించాలని చెప్పి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా చెప్పడం జరిగింది మీరు అన్నట్టుగా. ఈ త్రిభాష విధానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం, దాన్ని తీర్మానం తీసుకురాకూడదు అని చెప్పి కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పడం జరిగింది మీరు ఇందాక చెప్తున్నట్టుగా. అందుకే మనం ఏం చెప్తున్నామంటే ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం పెత్తందారితనాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేస్తుందో అది కరెక్ట్ కాదు. ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలను శిలాయించి అంటే గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేయడం అనేది మంచి పరిణామం కాదు. ఇందాక వినోద్ కుమార్ సార్ గారు మాట్లాడుతూ ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క అధిపతులను అంటే ఆయా రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల యొక్క ఒపీనియన్ కూడా కలెక్ట్ చేసుకుని వారి ఒపీనియన్ కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే
ఆ ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకున్నట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తే ఎక్కడ కూడా ఇలాంటి డిస్కషన్కు తావుండే అవకాశం ఉంటుందనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. కానీ అది చేయకుండా మేము చేస్తాం మీరు వినాలే అని చేయడం అనేది మంచి పరిణామం కాదు. ఇప్పటికైనా మనం అందరం కూడా ఆశిద్దాం. ఏమనంటే తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ ద్వారా ఈ రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఆధారంగా అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఆధారంగా దేన్ని ఒక సెంట్రలైజ్ చేసి ఒక సంఖ్య ఆధారంగా బేస్ చేసుకొని కనుక డీలిమిటేషన్ చేస్తే ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఒక ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నటువంటి రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే అది వారికి శాపంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అది మంచి పరిణామం కాదు అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. రైట్ వినోద్ కుమార్ గారు, ఇప్పుడు సతీష్ కుర్మ గారు చెప్తున్నారు ఏంటంటే జనాన ప్రాతిపదికన తీసుకుంటే నష్టం జరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే ఇంకోటి అన్ని పార్టీల అభిప్రాయాల్ని తీసుకున్న తర్వాతనే ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకెళ్లాలి అని చెప్పారు. అంటే అన్ని పార్టీల వాయిస్ ని తీసుకోవాలా, మీరు ఇందాక చెప్పినట్టు జనాల వాయిస్ ని తీసుకోవాలా, ఈ విషయంలో అసలు ఎవరి అభిప్రాయాలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు అన్ని పార్టీల వాయిస్ తీసుకోవాలమ్మా. ఎందుకంటే పార్టీలన్నిటిది ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్యం పార్టీ ప్రజాస్వామ్యం. డైరెక్ట్ గా ప్రజలతో డైరెక్ట్ గా సీఎంకో లేకపోతే ప్రధానమంత్రికో సంబంధాలు ఉండవు. ఎవరితో ఉంటాయి? ఆయా సీఎం అయితే ఎమ్మెల్యేలు, పిఎం అయితే ఎంపీలు. కాబట్టి మనం కొంతమందిని పంపిస్తున్నాం అక్కడ, మన ప్రతినిధులుగా పంపిస్తున్నాం. కాబట్టి ఇండైరెక్ట్ ప్రజాస్వామ్యం కాబట్టి మనది పార్టీ ప్రజాస్వామ్యం. కాబట్టి పార్టీలలో ఆయా పార్టీ ప్రతినిధులతో మాట్లాడగలిగితే ఆయా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంతకుముందు శ్యామ్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఎమ్మెల్యేల ప్రాతిపదికనే పెడతారా, ఎంపీల ప్రాతిపదికనే చేస్తారా? ఏదో ఒకటి నిర్ణయించాలి. అది కూడా వాళ్ళతో కలిసి మాట్లాడాలి. కలిసి మాట్లాడి ఆయా ముఖ్యమంత్రులు అందరితో కూర్చొని మాట్లాడి పార్లమెంటు సభ్యుల సంఖ్య ఆధారంగా చేద్దామా లేదంటే ఎమ్మెల్యే సంఖ్య ఆధారంగా చేద్దామా, ఏదో ఒక నిర్ణయం తీసుకొని అది కూడా 50% కంటే ఎక్కువ దాటద్దు. ఎందుకంటే అట్లా దాటితే మళ్ళీ దేశంలో వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఎవరిది? ఉత్తర భారతదేశం వాళ్ళది. కాబట్టి అది దాటనీయకుండా ఆ ఎంపీల సంఖ్యను బట్టి ఆ పెరిగిన దాంట్లో వాళ్ళ 50% కంటే ఎక్కువ ఆ లోపు మాత్రమే చేయగలిగితే ఖచ్చితంగా మహిళలకు కూడా పార్లమెంట్ లో దక్షిణాదిని కట్టడి చేయడానికే బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చిందని కూడా అంటున్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? అంటే మొదటి నుండి కట్టడి చేస్తుంది. ఇవాళే కాదు, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దక్షిణ భారతదేశాన్ని కట్టడి చేస్తున్నాయి. అవి ఎందుకో ఈ మాట అనాల్సి వస్తుందంటే, నేను ఇవాళ దక్షిణాదిని వాళ్ళు ఉత్తరప్రదేశ్ను అసెంబ్లీ తీర్మానం చేసి మాయావతి 4 రాష్ట్రాలు చేయాలని చెప్పినా అక్కడ చేయలేదు. ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేయకపోయినా పార్లమెంటు తలుపులు మూసేసి చేశారు తెలంగాణ పేరుతోని. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేనేమంటున్నానంటే, ఒక నేషనల్ పాలసీ ఒక పార్టీకి ఉన్నప్పుడు మీ పార్టీ యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి. దేశంలో దాదాపుగా 24 చిన్న రాష్ట్రాలు చేయాలనే డిమాండ్ ఉంది. ఆ 24 ప్రాంతాలను చేయండి, తప్పేముంది? ఇప్పుడు 140 కోట్ల జనాభాకు కేవలం 28 రాష్ట్రాలే ఉంటాయా? 25 కోట్ల జనాభాకు అమెరికాకు 50 రాష్ట్రాలుగా ఉండగలిగింది. 140 కోట్ల జనాభా కనీసం 70 రాష్ట్రాలను ఉండాలిగా. మరి ఎందుకు చేయట్లేదు? మీరు ఎవరొద్దు అంటున్నారు? మిమ్మల్ని ఎందుకు అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంచుతున్నారు? అంటే మీరే ప్రైమ్ మినిస్టర్ కావాలి, మీ ప్రాంతమే, మీ ప్రాంతం స్పీకర్ కావాలి, మీ ప్రాంతం ఉండే ప్రెసిడెంట్ కావాలి, వైస్ ప్రెసిడెంట్ కావాలి, కీలకమైన కేంద్ర శాఖలు కావాలంటే మేమేం కావాలి? మరి మేమెందుకు ఉండి మరి మా ప్రాంతం వాళ్ళకు అవకాశాలు రావద్దా? ఒక 78 సంవత్సరాలలో 8 సంవత్సరాలు మాత్రమే దక్షిణాదిలోని ప్రధానమంత్రులు అయ్యారు. మరి 70 ఏళ్ళు ఎవరైనా? అంటే 70 ఏళ్ళు మీరైతే 7 ఏళ్ళు మేము కావాలా మాకు? అంటే మేము ఈ దేశంలో భాగస్వామ్యం కాదా? మరి భాగస్వామ్యం అయినప్పుడు కూడా మాకు పదవులు కూడా రావాలి కదా. మేము కేవలం పన్నులు మాత్రమే చెల్లించాలా మీకు? అంటే మాకు పదవులు వద్దా? సో ఈ దేశ ప్రజాస్వామ్యం అంటే మొత్తం అన్ని ప్రాంతాలని వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం.
అవకాశాలు కల్పించి వాళ్ళ వాయిస్ వినడం, అంతేగాని మీ హిందీ భాషను తీసుకొచ్చి బలవంతంగా రుద్దడం దేశం మీద, లేకపోతే మొత్తం మీ ఆధిపత్యాన్ని తీసుకొచ్చి అవును, పార్టీ ఇప్పుడు మూడు భాషలు ఇప్పుడు కొత్తగా తెరపైకి అది కూడా తీసుకొచ్చారు. 3 భాషలు కంపల్సరీ పిల్లలు స్కూల్లో నేర్చుకోవాలి, 3 భాషల విధానాన్ని ప్రవేశపెట్టాలి. అవసరం ఏందమ్మా? దక్షిణ భారతదేశంలో అవసరం ఏందంటున్నాను నేనేమంటున్నానంటే, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో తెలుగులో మాకు ఇంతవరకు ఎగ్జామ్స్ ఎందుకు పెట్టలేదు మీరు యూపీఎస్సీ? అట్లా అన్నోళ్ళు మీరు హిందీ మాత్రమే ఎందుకు యూపీఎస్సీలో అనుమతించారు? మా తెలుగు ఎందుకు అనుమతించలేదు? తెలుగులో ఎందుకు రానియలే? బీహార్లో ఎందుకు ఐఏఎస్లు ఐపీఎస్లు అంత ఎక్కువ మంది ఎందుకైతే ఉంది? అక్కడ బాగా అక్షరాస్యత ఉందా? అక్కడ ఏమైనా బాగా మెరిటోరియస్ ఉన్నారా? అక్కడ దక్షిణ భారతదేశం కంటే గొప్ప మెరిటోరియస్ ఉన్నారా? ఇలా సుందర్ పిచై ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? ఇలా మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజిస్టులు అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చారు? దక్షిణ భారతదేశం నుండి. స్పేస్ టెక్నాలజీలో ఉన్న వాళ్ళు ఎవరు? దక్షిణ భారతదేశం నుండి ఉన్నారు. ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు? దక్షిణ భారతదేశం నుండి ఉన్నవాళ్ళు. మరి ఐఏఎస్లు ఎందుకు లేరు? ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు లేరు? దక్షిణ భారతదేశం వాళ్ళు. ఉత్తర భారతదేశం వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఎక్కువ? వాళ్ళకు ప్రాంతీయ భాషలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి. ఈ మన ప్రాంతీయ భాషలలో ఎగ్జామ్ మనకు లేదు కాబట్టి మరి ఇది వివక్షిత కాదా? ప్రాంతీయ భాషలో ఈ దక్షిణాది ప్రాంతీయ భాషలలో మీరు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు? మీరు ఎందుకు ఇవాళ తెలుగును ప్రామాణికంగా ఇవాళ మనం ఈ టీజీపీఎస్సీలో కూడా తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగిందని ఎందుకు మాట్లాడుతున్నాం మనం? ఓ తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగులో ఎగ్జామ్స్ పెట్టాల్సిన అవసరం ఉన్న ఈ తెలుగు రాష్ట్రాలలో తెలుగుకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా ప్రజలు? ఇవాళ ఈ దేశంలో తెలుగుకు అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటారా? ఊరుకోవాలా? కాబట్టి మీ పాలసీ ఉత్తరాదికి ఒక పాలసీ ఉంటుంది, దక్షిణాదికి ఒక పాలసీ ఉంటుందా? ఇక్కడ ప్రాంతీయ భాషలో ఇక్కడ ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టాల్సిందే కదా, మరి మీరు ఎందుకు పెడతలేరు? ఎందుకు అనుమతిస్తలేరు? సో కాబట్టి దక్షిణాదికి ప్రత్యేకంగా ఒక యూపీఎస్సీ తరహాలో ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ ఒక సెంటర్ ఎందుకు పెట్టట్లేదు? ఇక్కడున్న ప్రాంతీయ భాషల్లో మేము ఎగ్జామ్స్ ఎందుకు రాయట్లేదు? మీరు ఈ రిక్రూట్మెంట్ లో ఉత్తరాది వాళ్ళకే ఎందుకు పార్లమెంట్ లో వాళ్ళే ఉంటున్నారు, సుప్రీంకోర్టులో వాళ్ళే ఉంటున్నారు, మొత్తం కేంద్ర ప్రభుత్వ శాఖలో వాళ్ళే ఉంటున్నారు అంటే గుత్తాధిపత్యం మీదేనా? రైట్. రామ్మోహన్ గారు ఇప్పుడు వినోద్ కుమార్ గారు చెప్తున్నట్టుగా మన దక్షిణాదిని వెనక పడేస్తున్నారు, అది ఎడ్యుకేషన్ విషయంలో కూడా జరుగుతుంది అంటున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇంకో పాయింట్ కూడా చెప్పారు అసెంబ్లీలో, దక్షిణాది రాష్ట్రాలన్నింటికి కూడా కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అంటే ఈ నిధుల విషయంలో ఉన్నటువంటి వాస్తవాలు ఎంత? ఖచ్చితంగా దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారు బీజేపీ. అంతకుముందు కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు బీజేపీ చేస్తున్నారు. కానీ ఇంత మన వినోద్ గారితో పూర్తిగా ఏకీవిస్తున్నాడు. భాషా వివాదం వచ్చింది కానీ ఒక మాట చెప్తాను. నేనేమంటానంటే త్రిభాష సిద్ధాంతం తప్పు కాదు, కానీ త్రిభాష మనకే ఎందుకు మనకి వస్తుంది, అవతలకి ఎందుకు మనకి రాదు అంటున్నాడు. ఉదాహరణకు 22 భాషలు, మీరు రూపాయి నోటు తీసుకోండి, అధికారిక భాషలు 22 ఉన్నాయి. కనుక హిందీ ప్రాంతంలో 2 భాషలు ఉంది, హిందీ రాష్ట్రాల మొత్తంలో 2 భాషలు, 3వ భాష లేదు వాళ్ళు. కానీ మనం మాత్రం 3వ భాష నేర్చుకోవాలంటున్నాం. ఇంకా నేను తమిళనాడు కానీ మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే 3వ భాష మీరు నేర్చుకోండి. ఎట్లా? 22 భాషలు ప్రాంతీయ ఉన్నాయి కదా, హిందీ కాకుండా మరొక 21 భాష అయితే ఉంది కదా, 21 ఇంగ్లీష్ పోండి, ఈ 22 పోతే 20 భాషలు అయితే ఉన్నాయి కదా. మరి హిందీ వాళ్ళు, హిందీ ప్రాంతం వాళ్ళు తమిళం ఎందుకు నేర్చుకోరు, కన్నడం ఎందుకు నేర్చుకోరు? త్రిభాష సూత్రం ప్రకారం దేశంలో ఉన్న ఏదైనా ఒక ప్రాంతీయ భాష నేర్చుకోవాలని మీరు రూల్ పెట్టండి, మేము కూడా పాటిస్తాం. అంతేగా? అందుకనే మనకి హిందీ గతంలో 25 మార్కులు పెట్టారు అందరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంటే హిందీ రాదు కనుక తక్కువ పెట్టారు. మనకు తెలంగాణ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం దేశానికి మధ్యన ఒక రకంగా చెప్పాలంటే ఇది గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. మనం కనుక మనకు ఆనాడే అంబేద్కర్ గారు, వినోద్ గారు చెప్పారు కదా, 2వ రాజధాని అన్నారు. కానీ ఆ కుట్ర కూడా పెద్దదైతే రేపు 2వ రాజధాని కాగానే అంటే కేంద్ర ప్రభుత్వ ప్రార్థన చేస్తారు. ఉన్న తెలంగాణకి ఇది 10 రూపాయలు కూడా పోకుంటాయి. అదొక పెద్ద ప్రమాదం ఉంది. వినోద్ కుమార్ గారు తెలంగాణ ఉద్యమకారుడిగా 2-3 విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది మన మీద. కనుక ఒక్క మాట మోడీ గారు ఇప్పుడు క్లియర్ చేయాలమ్మా. ఒక్కటే, ఇప్పుడు వివాదం జరుగుతుంది కదా, వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇయ్యాలన్నా రేపా, ఆరు లేదు చూడలేదు, కొడుకు సవాలింగ్ ఏమైంది అంటున్నారు. నిజమే. కానీ 2026 తర్వాత డీలిమిటేషన్ జరగాలి, తర్వాత నియోజకవర్గాలు మార్చినాక మేము మైనార్టీలు అమలు చేస్తాం అంటున్నారు కదా. కనుక ప్రమాదం ముందుంది కనుకనే మేము హెచ్చరిస్తున్నాము. నిజంగా రేవంత్ రెడ్డి గారి మాటలు కరెక్ట్. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి గాడిద గుడ్డిచ్చారు. మనకు ముఖ్యంగా తెలంగాణకి అయితే 8 మంది ఎంపీలు కాంగ్రెస్ ఉన్నాయి, 8 మంది ఎంపీలు బీజేపీ ఉన్నారు. ఏమైంది? ఏం రాలేదు స్పష్టంగా. కనుక భాషా వివాదంకి వస్తేనేమో ఉత్తర భారతదేశం వాళ్ళు కూడా దక్షిణ భారతదేశంలో ఏదో ఒక భాష నేర్చుకోవాలని పెట్టడం అది కరెక్ట్. అప్పుడు అందరం ఒప్పుకుంటాం, అందరికి సమానంగా ఉండాలి. నిధుల విషయంలో ఇప్పటికైనా సరే జరుగుతున్న అన్యాయాన్ని తేల్చేయాలి. ఏ ప్రాతిపదికన విభజన చేస్తామనేది మోడీ గారు తేల్చాలి, అమిత్ షా గారు కాదు. మోడీ చెప్పాలి. ఎందుకు చెప్పారంటే సతీష్ అన్నది కరెక్ట్. బీహార్ ఎన్నికల దాకా దీన్ని తేల్చారు, వాళ్ళ రాజకీయ ప్రయోజనం వాళ్ళకి.
రైట్ రైట్ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. మొత్తానికి ఈ డీలిమిటేషన్ అనేది ఒక 30 సంవత్సరాల వరకు వాయిదా వేయాలని చెప్పి రామ్మోహన్ గారు అంటున్నారు. అలాగే డీలిమిటేషన్ ఎప్పటికైనా జరగాల్సిందే. ఇప్పుడు ఖచ్చితంగా అది జనాభా ప్రాతిపదికన, అలాగే లోక్సభలో ఉన్నటువంటి మెంబర్ల ప్రాతిపదికన జరగాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి వినోద్ కుమార్ గారు అంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే.